Hello everyone, welcome back to the channel. So this is the video of kinematics part 3. So first two parts చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, go and watch it. Okay, now continuation of part 2. Ninth question ఇప్పుడు ninth question ఏంటంటే a particle is moving on the x-axis. Find average velocity ఫ్రమ్ ఈ సింబల్కి ఆల్రెడీ చెప్పా, సింబల్స్ చూసుకోమని చెప్పా. ఈ సింబల్కి మీనింగ్ ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ t ఈక్వల్ టు 0 to 2, t ఈక్వల్ టు 2 seconds అండ్ 0 to 3 seconds. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ని స్టడీ చేయండి కరెక్ట్గా. వై యాక్సిస్లో ఏముంది? ఎక్స్ అంటే ఏంటి? పొజిషన్. డయాగ్రామాటిక్గా చెప్పాలంటే ఏంటి? ఇది ఎక్స్ యాక్సిస్. యాక్చువల్గా ఈ ఎక్స్ యాక్సిస్లో పార్టికల్ ట్రావెల్ చేస్తుంది, అవునా కాదు? ఈ ఎక్స్ యాక్సిస్లో పార్టికల్ ట్రావెల్ చేస్తుంది. ఆ ఎక్స్ యాక్సిస్లో ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది గ్రాఫ్. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు టైం ఉంది, టైం t ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు 0 అంటే రెస్ట్లో ఉంది. ఏంటి పార్టికల్ ఏంటి? రెస్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు టైం పెరుగుతుంది, t ఈక్వల్ టు 2 seconds. కరెక్ట్ 2 seconds టైం అయ్యేసరికి పొజిషన్ ఏమైంది? 10 అయింది. నా పాయింట్ అర్థమైందా? 10 అంటే t ఈక్వల్ టు 2 seconds. 2 seconds టైం అయ్యేసరికి పార్టికల్ అనేది 10 ఒకవేళ మీటర్స్లో తీసుకుంటే x ఈక్వల్ టు 0 నుంచి x ఈక్వల్ టు 10 వరకు వెళ్ళింది. పాయింట్ అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటి? మళ్ళీ t ఈక్వల్ టు 3 seconds. 2 నుంచి 3 seconds అయ్యేటప్పటికి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? x ఈక్వల్ టు 5 దగ్గరికి వచ్చింది. అంటే మోషన్ ఏంటి? మోషన్ అర్థమవుతుంది. ఎందుకు పార్టికల్ మోషన్ అర్థమవుతుందా? ఫస్ట్ x ఈక్వల్ టు 10 వరకు వెళ్ళింది. ఫర్ సపోజ్ ఇది x ఈక్వల్ టు 10 అనుకుందాం. 10 దాకా వచ్చి మళ్ళీ సేమ్ పాత్లో మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? x ఈక్వల్ టు 5 దగ్గరికి వచ్చింది. మళ్ళీ t ఈక్వల్ టు 4 seconds. మళ్ళీ 4 seconds వచ్చేసరికి x ఈక్వల్ టు 0 దగ్గరికి వచ్చింది. అంటే 4 seconds ట్రావెల్ చేసింది ఓవరాల్. అంటే మళ్ళీ వచ్చింది సేమ్ డిస్టెన్స్కి వచ్చేసింది. నా పాయింట్ అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి? సింపుల్గా ఈ గ్రాఫ్ ద్వారా మీరు కనిపెట్టాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అది పార్టికల్ అనేది ఎలా ట్రావెల్ చేసింది, ఫస్ట్ ఎలా వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఏ పొజిషన్కి? సేమ్ పొజిషన్కి. ఎక్కడ స్టార్ట్ అయింది? t ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. ఏ టైంకి వచ్చింది? t ఈక్వల్ టు 4 secondsకి వచ్చింది. ఇది పార్టికల్ మోషన్. దీన్ని ఐడెంటిఫై చేయాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే గ్రాఫ్ ద్వారా చేయాలి మనం, అది పాయింట్. అర్థమైందా? ఓకే, t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 2 వరకు యావరేజ్ వెలాసిటీ అడిగింది. ఏంటి? సింపుల్గా మనం ఏదైతే ప్రాసెస్లో చేసామో అదే ప్రాసెస్లో రండి. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్, రైట్? అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, అదే కదా డిస్ప్లేస్మెంట్ అంటే. అండ్ టైం ఎంతసేపు? ఇక్కడ t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 2 seconds అన్నాడు. అంటే అంత టోటల్ టైం 2 seconds కదా. ఇప్పుడు చూడండి, ఫైనల్ పొజిషన్ అంటే ఏంటి? t ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు 2 seconds అన్నట్టు. t ఈక్వల్ టు 2 దగ్గర ఫైనల్ పొజిషన్, t ఈక్వల్ టు 0 దగ్గర ఇనీషియల్ పొజిషన్, అంతేనా కాదా? అంటే t ఈక్వల్ టు 2 దగ్గర ఎక్కడ ఉంది? t ఈక్వల్ టు 2 దగ్గర x ఈక్వల్ టు 10 దగ్గర ఉంది. అంటే ఫైనల్ పొజిషన్ ఏంటి? 10 మైనస్ ఇనీషియల్ పొజిషన్ అంటే t ఈక్వల్ టు 0 దగ్గర. t ఈక్వల్ టు 0 దగ్గర అంటే x ఈక్వల్ టు 0 దగ్గర ఉంది కదా. సో 10 మైనస్ 0 అపాన్ 2, 10/2 అంటే 5 meter/second ఇస్ ద ఆన్సర్. ఇది దేనికి? ఫస్ట్ క్వశ్చన్కి. అంటే ఇప్పుడు బీలో ఏమన్నాడు? t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 3 seconds అన్నాడు యావరేజ్ వెలాసిటీ. సో ఇప్పుడు యావరేజ్ వెలాసిటీకి ఫస్ట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ అపాన్ టోటల్ టైం. ఇప్పుడు ఫైనల్ పొజిషన్ ఏదవుతుంది? t ఈక్వల్ టు 3 seconds దగ్గర ఫైనల్ పొజిషన్ అవుతుంది. ఇప్పుడు t ఈక్వల్ టు 3 దగ్గర ఎక్కడ ఉంది? x ఈక్వల్ టు 5 దగ్గర ఉంది. అంటే ఫైనల్ పొజిషన్ ఏమవుతుంది? 5 మైనస్ t ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయింది, t ఈక్వల్ టు 3 వరకు వచ్చింది. అంటే t ఈక్వల్ టు 0 దగ్గర ఇనిషియల్ పొజిషన్. t ఈక్వల్ టు 0 దగ్గర అంటే x ఈక్వల్ టు 0నే కదా. అంటే 0 అపాన్ t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 3 అంటే టోటల్ టైం ఎంత? 3 seconds. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 5/3 meter/second. సో క్వశ్చన్ అర్థమైందా? గ్రాఫ్ ద్వారా క్వశ్చన్ ఎలా చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. మళ్ళీ ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అన్నాడు. ఇది హోంవర్క్ వేస్తాను, మీరు చేయండి క్వశ్చన్. ఇది
హోంవర్క్. ముందేదో క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చా కదా, అది ఎక్కడది? ఓకే, ఇది చూడండి, ఇది హోంవర్క్ చేయండి క్వశ్చన్. ఇది అదే కదా, యావరేజ్ వెలాసిటీ అంటే ఏం లేదు, ఇనిషియల్ పొజిషన్ తెలియాలి, ఫైనల్ పొజిషన్ తెలియాలి. సో ఈ క్వశ్చన్ మీరు చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, యావరేజ్ వెలాసిటీ. ఓకే, సేమ్ మళ్ళీ అదే అడిగాడు, యావరేజ్ వెలాసిటీ చెప్పాలి ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 టు t ఈజ్ ఈక్వల్ టు 2 టు t ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, మళ్ళీ సింపుల్, గ్రాఫ్ ఏదైతేనే మన పొజిషన్స్ తెలిస్తే చాలు. ఫైనల్ పొజిషన్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ t ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర ఎంత, x వాల్యూ 30. సో 30 మైనస్ ఇనిషియల్ పొజిషన్ అక్కడ వస్తుంది, t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర స్టార్ట్ అయింది, అంటే ఈసారి ఇనిషియల్ పొజిషన్ ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర x వాల్యూ ఎంత 10 అపాన్ టోటల్ టైం ఎంత, t ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి t ఈజ్ ఈక్వల్ టు 4, టైం పీరియడ్ ఎంత 2 కదా. 30 మైనస్ 10 20/2, ఆన్సర్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎ బాల్ ఈస్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్ ఇన్ ది ఎయిర్. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు మన క్వశ్చన్స్ ఇప్పుడు దాకా చేసినవి అన్నీ కూడా యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ మీద చేసాం. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వైపు వెళ్దాం. ఎ బాల్ ఈస్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్ ఇన్ ది ఎయిర్, ఇట్స్ హైట్ y at any time is given by y is equal to 10t minus 5t square. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, y ఈక్వల్ టు 10t minus 5t square, 10t minus 5t square. ఓకే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద వాల్. మ్యాక్సిమం హైట్ అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ దేంట్లోకి వెళ్ళింది, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మ్యాథమెటికల్ టూల్స్లో చేసాం, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్, ఎందుకంటే హైట్ని రిప్రజెంట్ చేస్తున్న వేరియబుల్ ఏంటి, y. ఆ వైకి మ్యాక్సిమం వాల్యూ చెప్పాలి మనం, అంటే దీన్ని బట్టి ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. పాయింట్ అర్థమైందా? మీకు ఇది గుర్తుండకపోతే మ్యాథమెటికల్ టూల్స్ని ఒకసారి రివైజ్ చేయండి, ఆల్రెడీ అయిపోయింది మొత్తం అంతా. dy అపాన్ dt ఈక్వల్ టు 0 చేయాలి. ఇప్పుడు dy/dt ఎంత వస్తుంది, డిఫరెన్షియేట్ చేయండి. 10tని డిఫరెన్షియేట్ చేస్తే 10 మైనస్ 5t స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 10t ఈక్వల్ టు 0. సో t వాల్యూ ఎంత వస్తుంది ఎక్కడి నుంచి, 1 సెకండ్. అంటే y వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అంటే y అంటే హైటే కదా, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y అన్న మ్యాక్సిమం హైట్ అన్న రెండు ఒకటే అవుతాయి. సో మ్యాక్సిమం హైట్ ఎక్కడ వస్తుంది, t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర వస్తుంది. అంటే y ఈక్వల్ టు ఇది ఉంది కదా, y ఈక్వల్ టు 10t minus 5t స్క్వేర్లో t ప్లేస్లో 1 పెడితే మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, రైట్. సో y ఈక్వల్ టు 10 into 1 మైనస్ 5 into 1 స్క్వేర్ అంటే 1 కదా, సో 1 ఏమొస్తుంది 10 minus 5. సో ఆన్సర్ ఈస్ 5 meters. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 10 ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ. x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. అక్కడ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇచ్చాడు, ఫైండ్ వెలాసిటీ at t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 3, t ఈజ్ ఈక్వల్ టు 6. సో ఫస్ట్ వన్ ఏ చేద్దాం. x ఈక్వల్ టు ఎంత, t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 10. మనం ఏం కనుక్కోవాలి, వెలాసిటీ. సో మనకు ఇచ్చింది ఏంటి, డిస్ప్లేస్మెంట్, కానీ వెలాసిటీ కావాలి. అంటే డిస్ప్లేస్మెంట్ నుంచి వెలాసిటీ ఎలా వస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. అంటే వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి, t స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t మైనస్ 60 డిఫరెన్షియేషన్ 6, 10 డిఫరెన్షియేషన్ 0. సో వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి, 2t మైనస్ 6. కానీ మనం వెలాసిటీ ఎక్కడ అడుగుతున్నారు, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఎంత, -6 కదా. ఓకే, అండ్ t ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర, ఎస్, t ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 2 3 is 6, 6 minus 6 is 0. సో వెలాసిటీ ఇక్కడ ఏమొస్తుంది, 0. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 6, t ఈజ్ ఈక్వల్ టు 6 దగ్గర 2 6 12, 12 minus 6 మీటర్ పర్ సెకండ్. సో ఇదే క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, వాల్యూస్ ఏమి వచ్చింది, -6, 0 అండ్ 6. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, బి.
బీలో ఏం అడిగాడు, యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ t ఈజ్ ఈక్వల్ టు 0 టు t ఈజ్ ఈక్వల్ టు 3. యావరేజ్ వెలాసిటీ అడిగాడు. ఈజీగా కదా. యావరేజ్ వెలాసిటీ మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ పొజిషన్ కావాలి, ఇనీషియల్ పొజిషన్ కావాలి అపాన్ టోటల్ టైం. ఇప్పుడు ఫైనల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి t ఈజ్ ఈక్వల్ టు 3కి అడిగాడు. సో t ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఫైనల్ పొజిషన్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఎక్స్లో ఈక్వేషన్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర అంతా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ, ఎక్స్కి ఈక్వేషన్ ఏంటి, x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 10, అవునా కదా, అంతే కదా. ఓకే, ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 స్క్వేర్ 9 మైనస్ 6 3 18 ప్లస్ 10 ప్లస్ 10. ఇప్పుడు 9 ప్లస్ 10 19, 19 మైనస్ 18 అంటే 1, x ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఫైనల్ పొజిషన్ x ఈక్వల్ టు 1 మైనస్. ఇప్పుడు x ఈక్వల్ టు 0 దగ్గర, x ఈక్వల్ టు 0 దగ్గర సారీ t ఈక్వల్ టు 0 దగ్గర ఇనిషియల్ పొజిషన్ వస్తుంది. సో t వాల్యూ 0 పెట్టండి, అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 10 కాదా. ఎప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు x ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఇనిషియల్ పొజిషన్ ఏంటి 10 బై టోటల్ టైం ఎంత, t ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి t ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 seconds. 1 మైనస్ 10 అంటే ఎంత, మైనస్ 9 అపాన్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మీటర్ పర్ సెకండ్. ఓకే కదా, ఆన్సర్ ఈజ్ మైనస్ 3. వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ బోత్ ఆర్ వెక్టర్స్. యాక్సలరేషన్ కూడా వెక్టరే. ఆ వెక్టర్కి నెగిటివ్ వాల్యూస్ రావచ్చు. నెగిటివ్ ఇంప్లైస్ డైరెక్షన్. నెగిటివ్ అంటే ఏంటి, నార్మల్గా వెళ్ళగాల్సిన డైరెక్షన్లో కన్నా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందని మీనింగ్ అంతే. మైనస్ మీనింగ్ అది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 10, ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. ఈ క్వశ్చన్లో యావరేజ్ వెలాసిటీ మీరు కట్టండి. యావరేజ్ వెలాసిటీ హోంవర్క్. నేను యావరేజ్ స్పీడ్ చెప్తాను. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా, టోటల్ డిస్టెన్స్, అంతే కదా, టోటల్ డిస్టెన్స్ అపాన్ టైం, అంతే కదా. సో టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్లో స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయింది. సో ఎక్స్ వాల్యూ ఎంత, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, స్టార్టింగ్ పొజిషన్ అదే కదా. సో 0 పెడితే x ఈక్వల్ టు 10 వస్తుంది. చేయండి మీరు కూడా, x ఈక్వల్ టు 10 వస్తుంది. అండ్ ఎండింగ్ పొజిషన్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 3. సో t ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 10 19, 19 మైనస్ 6 13, ఎక్స్ ఈక్వల్ టు 13 వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 10 దగ్గర స్టార్ట్ అయింది, ఎక్స్ ఈక్వల్ టు 13 వరకు వెళ్ళింది, అవునా కాదా. ఇది ఎక్స్ ఈక్వల్ టు 10, ఇది ఎక్స్ ఈక్వల్ టు 13. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళింది, అంతే కదా. సో ఎంత ట్రావెల్ చేసింది, 11 12 13, 3 యూనిట్స్. అంటే డిస్టెన్స్ ఎంత, 3 అపాన్ టైం ఎంత, 3 సెకండ్స్ కదా, 0 నుంచి 3. సో ఓవరాల్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 1 మీటర్ పర్ సెకండ్. ఈ ఆన్సర్ ఎంతమందికి వచ్చిందో మొత్తం అందరూ రాంగ్ కొట్టేసుకోండి. ఆన్సర్ ఈజ్ రాంగ్. ఆన్సర్ రాంగ్ అని చెప్పకూడదు, ప్రాసెస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మేబీ ఆన్సర్ సేమ్ రావచ్చు, డిఫరెంట్ రావచ్చు, కానీ ప్రాసెస్ ఈజ్ రాంగ్. మేబీ ఆన్సర్ కూడా రాంగ్ అయి ఉంటుంది. సో దీనికి ప్రాసెస్ ఏంటి, ఎందుకంటే దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్, ఈ ప్రాసెస్ ఎందుకు రాంగ్ అయిందో ముందు అది చెప్తాను చూడండి. ఫస్ట్ ఎందుకు రాంగ్ అయింది సార్ ప్రాసెస్, ఎందుకంటే పాత్ ఏం చెప్పాను నేను, పాత్ ఏమని చెప్పాను, x ఈక్వల్ టు 10 దగ్గర స్టార్ట్ అయింది కరెక్టే, x ఈక్వల్ టు 13 దగ్గర ఎండ్ అయింది కరెక్టే. అది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. కానీ నువ్వు డ్రా చేసింది ఏంటి, డైరెక్ట్ లైన్. కానీ డైరెక్ట్ లైన్ ఏంటి, డిస్ప్లేస్మెంట్. నువ్వు రాసిన ఈక్వేషన్కి నువ్వు డిస్ప్లేస్మెంట్ రాసావు, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ వేసావు నువ్వు. కానీ మనల్ని అడిగింది ఏంటి, యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే మనం రాయాల్సింది డిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు రాసింది డిస్ప్లేస్మెంట్, కానీ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళిందంటే ఎలాగన్నా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇది 10, ఇది 13, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఇలాగ కూడా వెళ్ళొచ్చు కదా. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమే కదా, ఎలాగ వెళ్ళొచ్చు. లేదు ఇలా కాదు అంటే బ్యాక్ వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ ముందరకు వచ్చి మళ్ళీ 13కి వచ్చింది అనుకుందాం, ఇలా కూడా అవ్వచ్చు కదా. ఇనిషియల్ పాయింట్ అనే ఫైనల్ పాయింట్ కూడా 13, మరి ఇలా కూడా అవ్వచ్చు కదా. డిస్టెన్స్ అనేది పాత్
మనం ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు ఏదన్నా ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చి మనల్ని యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి పాత్ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను స్టార్టింగ్లో పార్ట్ 1లో చెప్పాను అనుకుంటా. డిఫరెన్సెస్ చెప్పినప్పుడు డిస్టెన్స్ ఈజ్ పాత్ డిపెండెంట్ అని చెప్పాను. దాని మీనింగ్ అనేది ఇక్కడ చూడండి, మీరు రాసిన చిన్న పాయింట్ అది, కానీ ఇక్కడ ఇంత ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. అది డిస్టెన్స్ అనేది పాత్ డిపెండెంట్, జస్ట్ ఫైనల్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ మీద డిపెండ్ అవ్వదు. డిస్ప్లేస్మెంట్ అడిగితే మాత్రం, అదే యావరేజ్ వెలాసిటీ అడిగితే మాత్రం వీ జస్ట్ నీడ్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అవి తెలిస్తే చాలు. మనం డిస్ప్లేస్మెంట్ ఈజీగా చెప్పొచ్చు, యావరేజ్ వెలాసిటీ కూడా ఈజీగా చెప్పొచ్చు. కానీ యావరేజ్ స్పీడ్ కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ ఫైండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీ నీడ్ పాత్, రైట్? ఇప్పుడు పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు పాత్? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కేస్ కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు పార్టికల్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళి రివర్స్ తిరిగిందంటే మీనింగ్ ఏంటి? పార్టికల్ రెస్ట్లోకి వచ్చింది కదా, ఈ పాయింట్లో రెస్ట్కి వచ్చింది కదా, అవునా కదా? రెస్ట్కి వచ్చిందంటే అక్కడ పార్టికల్ అనేది అక్కడ ఆగిపోయి రెస్ట్లోకి వచ్చి మళ్ళీ టర్నింగ్ తీసుకుంది, అంటే అక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంటే ఏంటి? మీరు రాసిన ఈక్వేషన్లో వెలాసిటీ ఎక్కడో ఒక చోట 0 అయింది, అందుకే టర్నింగ్ పాయింట్ వచ్చింది. మనకు డిస్టెన్స్ అనేది మనం కనిపెట్టగలిగాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్లో ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు దాన్ని వెలాసిటీకి కన్వర్ట్ చేసుకున్నాం అనుకో, దాన్ని 0 చేస్తే అసలు వెలాసిటీ 0 అవుతుందా లేదా అనేది మనం అక్కడ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్ చూడండి. ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి? x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 10 కదా. ముందు వెలాసిటీ ఈక్వేషన్ రాయండి. వెలాసిటీ ఈక్వేషన్ ఏమొస్తుంది? 2t మైనస్ 2, ఇది వెలాసిటీ ఈక్వేషన్. ఇప్పుడు ఈ వెలాసిటీని 0కి ఈక్వల్ చేయండి. t వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది, అవునా కదా? t ఈక్వల్ టు 1 దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. అంటే ఓవరాల్ టైంలో, అంటే ఫర్ సపోజ్ ఇది పాత్ అనుకుందాం. దిస్ ఈజ్ x ఈక్వల్ టు 10. ఇక్కడే కదా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్. ఇప్పుడు t ఈక్వల్ టు 1 అన్నా కదా, వెలాసిటీ ఎప్పుడు 0 అయింది? t ఈక్వల్ టు 1 దగ్గర. t ఈక్వల్ టు 1 దగ్గర 0 అయిందంటే దీనికి x వాల్యూ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్ టు 1 దగ్గర x వాల్యూ ఎంత వస్తుంది? అదే t ఈక్వల్ టు 1 దగ్గర x వాల్యూ ఎంత? 1 మైనస్ 2. 1 మైనస్ 2 అంటే -1. 10 మైనస్ 1 అంటే 9. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9. ఎక్కడ? t ఈక్వల్ టు 1 దగ్గర. అంటే x ఈక్వల్ టు 9. స్టార్ట్ అయింది ఇక్కడే. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? వెలాసిటీ ఎప్పుడు 0 అయింది? x ఈక్వల్ టు 9 దగ్గర. అంటే x ఈక్వల్ టు 10 దగ్గర స్టార్ట్ అయిందన్న విషయం కరెక్టే, కానీ ఎట్ సైడ్ వెళ్ళింది? x ఈక్వల్ టు 9 వైపు వెళ్ళింది. అక్కడ వెలాసిటీ 0 అయింది, అంటే అక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంటే ఇక్కడ ఆగింది, మళ్ళీ రివర్స్ తిరిగింది. ఎక్కడ దాకా వెళ్ళింది? ఇంకా డైరెక్ట్గా x ఈక్వల్ టు 13 దాకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు వెలాసిటీ 0 అని వచ్చింది ఓన్లీ x ఈక్వల్ టు 9 దగ్గర మాత్రమే. ఇంకెక్కడ వెలాసిటీ 0 అవ్వలేదు. అంటే ఇంకా ఆ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు డైరెక్ట్ వెళ్ళిపోయిందని మీనింగ్. సో ఇప్పుడు మనకు వచ్చిన పాత్ ఏంటి? మనకు ఇచ్చిన ఈక్వేషన్ x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 10 ఈక్వేషన్కి t ఈక్వల్ టు ఎక్కడి నుంచి అంటే t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 3కి, t ఈక్వల్ టు 0 సెకండ్స్ నుంచి t ఈక్వల్ టు 3 సెకండ్స్ వరకు పాత్ ఏంటి అంటే ఇది పాత్. నా పాయింట్ మీకు అర్థమైందా? సో ఇప్పుడు మీకు పాత్ తెలిసింది. సో ఇప్పుడు ఈ పాత్కి యావరేజ్ స్పీడ్ కట్టాలి. ఏంటది? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ఏంటి? ఫస్ట్ 10 నుంచి 9 వరకు వెళ్ళింది 1, అంతేనా కదా? 1. మళ్ళీ 9 నుంచి 13 వరకు వెళ్ళింది, అంటే 4 ప్లస్ 1 5. దిస్ ఈజ్ టోటల్ డిస్టెన్స్. 5 అపాన్ టైం ఎంత? 3. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. కానీ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది, విచ్ ఈస్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 5/3. మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ చేశారు, చూసారా? ప్రాసెస్ చేశారు కదా. ఈ ప్రాసెస్ అనేది యావరేజ్ వెలాసిటీకి. ఇప్పుడు మిమ్మల్ని యావరేజ్ వెలాసిటీ కట్టమని హోంవర్క్ ఇచ్చా కదా, ఇదే ఆన్సర్ ఫర్ యావరేజ్ వెలాసిటీ. ఓకేనా? సో సేమ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది కింద, ఇది మీరు హోంవర్క్ చేయండి. ఏం చేస్తారు? హోంవర్క్, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ వరకు బ్రేక్ చేద్దాం క్వశ్చన్స్ని. నెక్స్ట్ కినెమాటిక్స్ పార్ట్ 4లో గ్రాఫ్స్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇది గ్రాఫ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఓకే, ఇట్ విల్ టేక్ టైం. సో పార్ట్ 4లో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు హోంవర్క్ చేసి జస్ట్ ఈ క్వశ్చన్స్ అనేవి క్లారిటీ తెచ్చుకోండి. వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో ఎంసెట్లో కూడా అడుగుతాడు ఖచ్చితంగా, చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి. అన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ నుంచి
లెవెల్ని లిఫ్ట్ చేసుకుంటా వెళ్దాం. మీరు చూసారో లేదో లెవెల్ అనేది లిఫ్ట్ అవుతుంది అక్కడ. స్టార్టింగ్లో మీరు చేసిన క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చేస్తున్న క్వశ్చన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. లాస్ట్ వచ్చేసరికి కంప్లీట్గా పెరుగుతుంది. అన్ని క్వశ్చన్స్ బాగానే చేస్తారు, రైట్. అంటే సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.